ఒకప్పుడు లిబియాని గడగడలాడించినటువంటి నియంత గడాఫీ. గడాఫీ రెండవ భార్య కొడుకు సైఫ్ అల్ ఇస్లాం. ఈ సైఫ్ అల్ ఇస్లాము ఇప్పటి నుంచి అంటే 2015, 2016 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. అప్పటి వరకు కూడా గడాఫీ మొత్తం గడగడలాడించాడు. ఆ గడాఫీ వెనక ఇతను ఉండేవాడు. అతనికి మొదటి భార్య కొడుకులు ఇదంతా రాద్ధాంతం పెద్దగా జరిగేది. అయితే ఎప్పుడైతే గడాఫీని 2015లో ఉరిశిక్ష వేశారో ఆ తర్వాత కుటుంబ కలహాలు, అలాగే దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూసుకున్న తర్వాత గడాఫీ కొడుకు, ఈ రెండవ భార్య కొడుకు సైఫ్ అల్ ఇస్లాం రాజకీయాల్లో చురుకుగా ఉండడం, 2021 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకోవడం, కాకపోతే ఆ ఎన్నికలు వాయిదా పడడం, అలాగే ఇప్పటి వరకు వాయిదా పడుతూనే ఉన్నాయి. 5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ ఉన్నాయి. ఈ మధ్య ఆయన సెక్యూరిటీ తగ్గడం, సెక్యూరిటీలోనే ఎవరో ఆయన్ని చంపేస్తారేమో అన్న అనుమానాలు కూడా తన సన్నిహితుడి దగ్గర చెప్పడం జరిగిందంట. మొత్తానికి అదే సన్నిహితుడు ఇప్పుడు చెబుతున్నాడు. ఈ మధ్య చాలా వరకు ఆందోళన చెందాడు సైఫ్. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదని మేము అందరం అనుకున్నాం. కానీ రాత్రి కొంతమంది దుండగులు ఆయన ఇంటికి వచ్చి గడాఫీ ఇంట్లో దూరి సీసీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపేశారని చెప్తున్నాడు. సో ఇందులో సొంత దారులే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే సొంతం వాళ్ళే ఎవరో మొత్తానికి అయితే అతన్ని చంపించారు. అన్ని తెలిసిన వాళ్ళు, ఆయన గ్రూప్లో ఉన్నవాళ్ళు లేదా కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉండవచ్చు. లిబియా రాజకీయాలన్నీ అలాగే ఉంటాయి. లిబియా అనే కాదు, ఆఫ్రికా దేశాలన్నీ అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు.